ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే వద్దురో నాయనా వద్దురో నాయనా వద్దురో నాయనా వద్దురో నాయనా విద్యుత్ ఛార్జీలను వెంటనే కాబట్టి మీరు అనుకుంటున్నట్టు మీరు జెన్కోడ్ ఒకటి రెఫర్ చేసి అక్కడ వదిలేసి మీరు డిస్కౌంట్ల గురించి చెప్పకుండా ప్రాబ్లం విత్ డిస్కౌంట్స్ ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ మీరు ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లైన్స్ ఎంగేజ్ చేసిందో మీరు పవర్ తెచ్చుకోకపోయినా దాదాపుగా 350 కోట్లు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అక్కడ నుంచి సర్కల్ డిస్కౌంట్ చేసిందంట. సో ఇట్లాంటి మిస్మేనేజ్మెంట్ అన్ని కూడా యాడ్ అవ్వకుండా వచ్చి ఓర్పడినాయి సార్. మీరు ఒక విషయం చెప్పలేదు సార్, ప్రభుత్వం వాడుకుంటున్న ఉచిత విద్యుత్కు ప్రభుత్వం బకాయి ఉందా లేదా సార్? ప్రభుత్వం వాడుతున్న ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు వచ్చినా మీరు రెండు చెప్పండి సార్. సార్ ప్రభుత్వం నుంచి మాకు సబ్సిడీ ఏదైతే ప్రాప్ట్గా 100% మాకు ఆన్ టైం వస్తుంది. దాంట్లో ప్రభుత్వం ఏం డ్యూ లేదా సార్? లేదు సార్, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సింది ఏం లేదు. డ్యూ లేదా సార్? లేదు సార్, ఉచిత విద్యుత్ మీద లేదా సార్? వ్యవసాయం మీద సార్ వ్యవసాయం మాకు 100% ఏదైతే పవర్ ఇస్తుంది 100% సార్. అది 12,000 కోట్ల డ్యూ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.